వీడికి ఇక్కడ కట్ చేస్తే అక్కడ వీడి దేశం విడిచి పారిపోయాడంటనా? వీడికి కింద కట్ చేశారా ఇండియన్ కంట్రీ వాళ్ళు? ఇండియన్ కంట్రీలో ఆడవాళ్ళు కట్ చేశారా 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసినప్పుడు? లేకపోతే గవర్నమెంట్ కట్ చేసిందా? లేకపోతే ప్రజలు కట్ చేశారా? ఎవరు కట్ చేస్తే వీడు ఇండియా కంట్రీ వదిలి వెళ్ళిపోయి వేరే దేశంలో ఉండి పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నాడంట. పిచ్చి లైవ్ లో ఆయన కొంచెం మితి మీరి మరీ ఒక పని చేశాడు. అది ఏం చేశాడంటే పుచ్చకాయ తీసుకొని దోసకాయ తీసుకొని అదొక వల్గర్ గా చేశాడు. దాన్ని ఏమంటారు మీరు? అసలు వీడు మనిషేనా? ఆడవాళ్ళని బట్టలుపుకొని తిరగమనే ఒక కుక్క, ఒక పనికి మాలిన ఎదవా వీడు అటువంటి చేస్తున్నాడు అంటే వీడు అసలు ఏ అర్హతతో చేస్తున్నాడు, ఏ హక్కుతో చేస్తున్నాడు? ఇక్కడ ఉంటే వాడిని నిజంగా గుడ్డలు ఊడదీసి ఎక్కడ కట్ చేసి పారేస్తారు తెలుసా? ఎక్కడ కట్ చేసి రోడ్ల మీద వదిలేసేటటువంటి ఇండియన్ కంట్రీ వాళ్ళు ఉన్నారు. అయినా ఇండియన్ లో పుట్టి అసలు ఇటువంటి అసభ్యకరమైనటువంటి ఒక పుచ్చకాయని ఒక దోసకాయని పెట్టి ఇలా చేయడానికి వాడికి అసలు సిగ్గెక్కడలేదు, శరమెక్కడలేదు. వీడు అమ్మకు అలాగే పుట్టాడంట, అలా జరిగితేనే పుట్టాడంట. లేకపోతే ఇటువంటి మాటలన్నీ అసలు ఎలా చేయడానికి వీడికి అసలు చేతులు ఎలా వచ్చాయి, అసలు మనసు ఎలా వచ్చింది, నోరు ఎలా వచ్చింది?